హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగింటమ్మాయి. డే 2 లో షేర్ ప్రైస్ ఎందుకు తగ్గుతుంది, ఎందుకు పెరుగుతుంది, అలాగే వాల్యూమ్ అంటే ఏంటో తెలుసుకున్నాం కదా. అలాగే ఇవాళ డే 3 లో చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి, మంచి స్టాక్ ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, అలాగే లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్ లో ఫాలో అవ్వాల్సిన గోల్డెన్ రూల్స్ ఏంటి తెలుసుకుందాము. దానికంటే ముందు డే 2 వీడియోలో వాల్యూమ్ ఎలా చెక్ చేయాలో అర్థం కావట్లేదని కొంతమంది కామెంట్ పెట్టారండి. సో వారి కోసమే ఈరోజు నేను చార్ట్ చూపిస్తాను, మీకు ఎలా వాల్యూమ్ చెక్ చేయాలో కూడా చూపిస్తాను. చూసారు కదా, ఇక్కడ ఏదైనా ఒక షేర్ చార్ట్ ఓపెన్ చేయండి. నేను కెనరా బ్యాంక్ ఓపెన్ చేస్తున్నాను. కింద చార్ట్స్ అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే ఇలా చార్ట్ ఓపెన్ అవుతుందండి. చార్ట్ ఓపెన్ అయింది కదా, ఈ చార్ట్లో పైన కనిపించేవన్నీ క్యాండిల్స్ అండి. క్యాండిల్స్ కింద నేను యారో మార్క్ చేసి చూపిస్తున్నాను చూడండి. రెడ్ అండ్ గ్రీన్ కలర్లో వర్టికల్ బార్స్ ఉన్నాయి, వాటిని వాల్యూమ్ బార్స్ అంటారండి. ఈ వాల్యూమ్ అంటే ఆ టైంలో ఎంతమంది బయర్స్ అండ్ సెల్లర్స్ ట్రేడ్ చేశారు అని తెలిపే నెంబర్. వాల్యూమ్ గురించి ఫుల్ డీటెయిల్స్ కావాలి అంటే డే 2 వీడియో చూడండి, ఎవరైనా చూడని వాళ్ళు. అర్థమైంది కదా వాల్యూమ్ ఎలా చెక్ చేయాలో. ఇప్పుడు మంచి స్టాక్ ఎలా సెలెక్ట్ చేయాలో తెలుసుకుందామండి. ఈ వీడియో కంప్లీట్ అయ్యాక ర్యాండమ్ టిప్స్ ఫాలో అవ్వకుండా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో ఏదైనా ఒక స్టాక్ ని అనలైజ్ చేయడం తెలుసుకుంటారు. సో ఈ వీడియోని స్లోగా కామ్గా ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, స్టాక్ అంటే జస్ట్ ఒక ప్రైస్ నెంబర్ కాదండి, అది ఒక బిజినెస్. మనం ఏదైనా ఒక స్టాక్ పేరు వినగానే ప్రైస్ ఎంత ఉంది, షేర్ వాల్యూ ఎంత ఉంది అని కాదు, వాళ్ళు చేసే బిజినెస్ ఏంటి అని మనకు తెలియాలి. ఫస్ట్ వాళ్ళు చేసే బిజినెస్ ఏంటో మనం అర్థం చేసుకోవాలి. మనం డైలీ లైఫ్లో యూజ్ చేసే ప్రొడక్ట్స్ గురించి ఆలోచించండి. డైలీ మనం మొబైల్ వాడుతున్నామా, అందులో ఏదో ఒక సిమ్ ఉంటుంది కదా, జియో, ఎయిర్టెల్, ఐడియా, ఏదో ఒక కంపెనీ ప్రొడక్ట్ అనేది మనం డైలీ యూజ్ చేస్తున్నాం కదా. అలాగే బ్యాంక్ వెళ్తాము, ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి, కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్, ఏదో ఒక బ్యాంక్ సర్వీస్ అయితే మనం డైలీ ఉపయోగిస్తూనే ఉన్నాం కదా. అంతెందుకండి, మీరు డైలీ వాడే పౌడర్ ఉంటుంది, ఈ పౌడర్లో కూడా వెతికితే మీకు ఒక కంపెనీ కనిపిస్తుంది. ఓన్లీ పౌడర్లే కదండి, మీరు ఒక సర్ఫ్ వాడతారు, పేస్ట్ వాడతారు, హార్లిక్స్, బూస్ట్, ఇవన్నీ డైలీ లైఫ్లో మనం యూజ్ చేసే ప్రొడక్ట్సే కదా. ఈ ప్రొడక్ట్స్ అన్ని ఏ కంపెనీ ప్రొడ్యూస్ చేస్తుంది, ఈ ప్రొడక్ట్స్ అన్ని ఏ కంపెనీ ఉత్పత్తి చేస్తుంది? షాంపూలు, పేస్ట్లు, హార్లిక్స్లు, గోధుమ పిండిలు, సాల్ట్ ప్యాకెట్లు, ఇట్లా బోల్డ్ ఉంటాయి, మన ఇంట్లోనే ఉంటాయి. కావాల్సిన బ్రాండెడ్ కంపెనీలు మన ఇంట్లోనే ఉంటాయి. ఇవన్నీ ఏ బ్రాండ్ ప్రొడక్ట్స్ వాడుతున్నారో ఒకసారి చూసుకోండి. అవన్నీ చూసుకున్నాక మీ నోటీస్కి చాలా కంపెనీలు నేమ్స్ వచ్చి ఉంటాయి కదా, అప్పుడు మీకై మీరు ఒక క్వశ్చన్ వేసుకోండి. ఈ కంపెనీ ప్రొడక్ట్స్ ఫ్యూచర్లో కూడా ఉంటాయా, ఈ కంపెనీకి ఫ్యూచర్ ఉందా అని మిమ్మల్ని మీరే క్వశ్చన్ చేసుకోండి. మీ ఆన్సర్ ఎస్ అనిపిస్తే అది మంచి కంపెనీ అనుకోవచ్చు. కంపెనీకి ప్రాఫిట్ వస్తుంటే ఆ షేర్ లాంగ్ టర్మ్లో ఇంకా గ్రో అవుతుంది. కంపెనీకి ప్రాఫిట్స్ వస్తున్నాయా లేదని మనం ఎలా చెక్ చేయాలంటే, సేల్స్ ఇయర్ బై ఇయర్ పెరుగుతున్నాయా లేదా, ప్రాఫిట్ పెరుగుతుందా తగ్గుతుందా. మీకు ఏదైనా ఒక కంపెనీ మీద డౌట్ ఉంటే గూగుల్లో సెర్చ్ చేయండి, ఆ కంపెనీ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. అసలు ఆ కంపెనీ చేసే బిజినెస్ ఏంటి, ఎప్పటి నుంచి చేస్తుంది, ఆ కంపెనీ ప్రొడక్ట్స్ మార్కెట్లో ఎలా ఉంటున్నాయి, ఆ కంపెనీ ప్రాఫిట్స్ ఇయర్ బై ఇయర్ పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా, ఆ కంపెనీ సేల్స్ ఇయర్ బై ఇయర్ పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా, కంపెనీకి ప్రాఫిట్ ఇయర్ బై ఇయర్ పెరుగుతుందా తగ్గుతుందా. ఓన్లీ ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ కాదు, లాస్ట్ 3 to 5 years డేటా చూడండి. ఇయర్ బై ఇయర్ సేల్స్ ప్రాఫిట్ పెరుగుతుందా లేదా అలాగే స్టేబుల్గా ఉందా, లేక సంవత్సరానికి ఇంకా తగ్గుతుందా, ప్రాఫిట్ తగ్గి లాస్లోకి వస్తుందా, అన్నీ గూగుల్లో సెర్చ్ చేసి చెక్ చేయండి. ఇన్ కేస్ లాస్లో ఉందనుకోండి, బిగినర్స్కి అలాంటి కంపెనీస్ అవాయిడ్ చేయొచ్చు. ఆ కంపెనీకి అప్పులు ఎక్కువగా ఉన్నాయా లేదా తక్కువగా ఉన్నాయా, ఇయర్ బై ఇయర్ అప్పులు తగ్గుతున్నాయా, అప్పులు పెరుగుతున్నాయా, సంవత్సరానికి అప్పులు పెరుగుతున్నాయా, అది కూడా చెక్ చేయండి. సింపుల్గా చెప్పాలి అంటే డెబ్ట్ ఫ్రీ కంపెనీలు సేఫ్ సైడ్ అనుకోవచ్చు. అలా కాదు, లో డెబ్ట్ ఉందనుకోండి, ఓకే సేఫ్ సైడ్ అనుకోవచ్చు. కానీ హై డెబ్ట్ ఉందనుకోండి, అంటే అప్పులు ఎక్కువగా ఉన్నాయనుకోండి, అది కొంచెం రిస్కీ అనుకొని అవాయిడ్ చేయొచ్చు. బిగినర్స్కి డెబ్ట్ ఫ్రీ లేదా లో డెబ్ట్ కంపెనీలు చాలా బెస్ట్. అలాగే ప్రమోటర్ హోల్డింగ్ కూడా చూసుకోండి. ప్రమోటర్స్ అంటే ఆ కంపెనీని స్టార్ట్ చేసిన వాళ్ళు, కంపెనీని రన్ చేసే ఓనర్స్ అనుకోవచ్చు లేదా ఫౌండర్స్ అనుకోవచ్చు. కంపెనీలో మ్యాక్సిమం కంట్రోల్ ప్రమోటర్స్ చేతిలోనే ఉంటుంది. కంపెనీ ఫ్యూచర్ గ్రోత్ కోసం కూడా వాళ్ళే ప్లాన్ చేస్తారు, కాబట్టి వాళ్ళ హోల్డింగ్ పర్సంటేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రమోటర్ హోల్డింగ్ 50% లేదా అంతకన్నా ఎక్కువ ఉన్న మంచి స్ట్రాంగ్ సైన్ అనుకోవచ్చు. ప్రమోటర్ పర్సంటేజ్ గ్రాడ్యువల్లీ ఇంక్రీజ్ అవుతుంటే వెరీ స్ట్రాంగ్ అనుకోవచ్చు, చాలా మంచి సైన్ అది. ఇన్ కేస్ ప్రమోటర్స్ సెల్ చేస్తుంటే కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. అలాగే కంపెనీ మాత్రమే కాదండి, సెక్టార్ ఫ్యూచర్ కూడా చాలా ఇంపార్టెంట్ ఒక స్టాక్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు. అంటే మనం చూస్ చేసుకునే
కంపెనీ ఏ సెక్టార్కి సంబంధించింది, ఆ సెక్టార్కి ఫ్యూచర్లో గ్రోత్ ఉంటుందా, ఆ సెక్టార్కి ఫ్యూచర్లో ఎలా డిమాండ్ ఉంటుంది అని కూడా చెక్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకింగ్ సెక్టర్, ఐటీ సెక్టర్, ఫార్మా సెక్టర్, పవర్ సెక్టర్ ఇలాంటివి ఫ్యూచర్లో కూడా డిమాండ్ తగ్గవు, ఇంకా పెరుగుతుంది కూడా కానీ డిమాండ్ తగ్గవు. ఇలా ఫ్యూచర్లో కూడా ఈ సెక్టార్కి మంచి డిమాండ్ ఉంటుంది అని మీరు నమ్మగలిగితే ఆ సెక్టార్ని సెలెక్ట్ చేసుకోండి. ఇన్ కేస్ బ్యాడ్ సెక్టార్లో బెస్ట్ కంపెనీ ఉందనుకోండి, ఆ కంపెనీకి కూడా ఫ్యూచర్లో డిమాండ్ తగ్గే అవకాశం ఉంటుంది. అంటే కంపెనీ ప్రాఫిట్స్, సేల్స్ ఇయర్ బై ఇయర్ పెరుగుతున్నాయి, ప్రమోటర్ హోల్డింగ్ పర్సెంటేజ్ 50% కన్నా ఎక్కువనే ఉన్నారు, అలాగే డెప్ట్ ఫ్రీ కంపెనీ అయినా కూడా ఇప్పుడు కానీ ఫ్యూచర్లో ఆ సెక్టార్కి డిమాండ్ లేదనుకోండి, అప్పుడు కంపెనీ గ్రోత్ అయ్యే ఛాన్సెస్ కూడా తక్కువే ఉంటాయి. అలాగే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి కొన్ని గోల్డెన్ రూల్స్ అండి. స్టాక్ మార్కెట్లో సక్సెస్ అనేది ఓవర్ నైట్లో రాదు. 1 డేలోనో 1 మంత్లోనో రిచ్ అవ్వాలి, సక్సెస్ అవ్వాలని ఆశపడకూడదండి. కనీసం 5 నుంచి 7 సంవత్సరాల పాటు మనం ఓపిక్గా ఉండగలిగితేనే స్టాక్ మార్కెట్లో మంచి రిటర్న్స్ మనం చూడగలం. అలాగే ఒకేసారి ఫుల్ అమౌంట్ పెట్టి ఇన్వెస్ట్ చేయకుండా కొంచెం కొంచెం పెట్టండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక 50,000 డబ్బులు ఉన్నాయనుకోండి, ఒకేసారి 50,000 పెట్టకుండా ఈ నెల 10,000 పెట్టండి, వచ్చే నెల ఇంకో 10,000 పెట్టండి. మార్కెట్ ఎప్పుడూ ఒకే డైరెక్షన్లో వెళ్ళదండి, కాబట్టి ఇప్పుడు ఒక 10,000 పెట్టండి, మళ్ళీ ప్రైస్ తగ్గినప్పుడు ఇంకో 10,000 పెట్టండి, అప్పుడు మీ ప్రైస్ అనేది యావరేజ్ అవుతుంది. అలాగే డైలీ ప్రైస్ చూసి, చార్ట్ చూసి కంగారు పడి భయపడి సెల్ చేయకుండా నెలకు ఒక 2 సార్లు చూసుకోండి. ఎందుకంటే మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేశారు కాబట్టి షార్ట్ టర్మ్లో వచ్చే అప్ అండ్ డౌన్స్ కామన్, అసలు వాటి గురించి పట్టించుకోవద్దు. మనం ఎంత మంచి కంపెనీలో ఇన్వెస్ట్ చేసినా దానికి కూడా మనం టైం ఇవ్వాలి కదా. ఏదైనా విత్తనం భూమిలో నాటితే తెల్లారేసరికి పండ్లు రావు కదండి, దానికి కూడా కొంచెం టైం పట్టిద్ది కదా, కనీసం ఒక 4-5 సంవత్సరాలైనా టైం పట్టిద్ది కదా పండ్లు రావాలి అంటే. అలా అని విత్తనం వేసాము ఒక 4-5 సంవత్సరాల తర్వాత వచ్చి పండు తిందామన్నా అది కూడా కరెక్ట్ కాదు. సో అప్పుడప్పుడు మీరు ఆ కంపెనీ రిలేటెడ్గా బిజినెస్ ఎలా జరుగుతుంది, క్వార్టర్లీ రిజల్ట్ ఎలా వస్తున్నాయి, కంపెనీ ప్రాఫిట్ ఎలా ఉంటుంది, క్వార్టర్ ఆన్ క్వార్టర్కి తగ్గుతుందా పెరుగుతుందా, ఇయర్ ఆన్ ఇయర్ పెరుగుతుందా తగ్గుతుందా, ప్రాఫిట్స్ ఎలా ఉన్నాయి, సేల్స్ ఎలా ఉన్నాయి, ప్రమోటర్స్ ఇంకా పెరుగుతున్నారా తగ్గుతున్నారా లేదా అలాగే ఉన్నారా, కంపెనీ గురించి ఏదైనా బ్యాడ్ న్యూస్ ఉందా, అవి చెక్ చేసుకుంటా న్యూస్ చూసుకుంటా ఉండండి చాలు. చాలా మంది ముఖ్యంగా బిగినర్స్ చేసే మిస్టేక్ ఏంటంటే ఏదైనా ఒక స్టాక్ బాగా పెరుగుతున్నప్పుడు బై చేస్తారు. ఒక స్టాక్ బాగా పెరిగినప్పుడు చాలా మంది ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు. సో షేర్ ప్రైస్ ఆటోమేటిక్గా డౌన్ అవుతుంది. అప్పుడు ఎవరైతే షేర్ ప్రైస్ పెరిగేటప్పుడు బై చేశారో అతను అమ్మో ఇదేంటి నేను కొనగానే పడిపోతుంది అనుకుంటారు, కానీ అక్కడ జరిగింది మనం కొనగానే అది పడిపోవట్లేదు, మనం కొన్నదే షేర్ పెరిగేటప్పుడు కొన్నాం కాబట్టి ప్రాఫిట్ బుకింగ్ వల్ల షేర్ పడిపోతుంది. కొంతమంది లాస్ వస్తుందని భయపడి సేల్ చేస్తారు. ఒక విషయం చెప్పాలి అంటే ఎంత గొప్ప ఇన్వెస్టర్ అయినా, ఈవెన్ వారెన్ బఫెట్ గారైనా సరే, ఏదైనా ఒక కంపెనీలో స్టాక్స్ బై చేశాక లాస్ చూడకుండా ఓన్లీ ప్రాఫిట్స్ మాత్రమే చూడడం ఎవ్వరి తరం కాదండి. అది ఎంత గొప్ప ఇన్వెస్టర్ అయినా కూడా లాస్ చూడాల్సిందే, ఓపిక్గా ఉంటే తర్వాత ప్రాఫిట్స్ చూడాల్సిందే. ఇన్ కేస్ మీరు 100 రూపాయల దగ్గర ఒక షేర్ కొన్నారు, మీరు కొన్నాక ఆ షేర్ వాల్యూ 80కి వచ్చింది, అప్పుడు భయపడి అమ్ముకుంటారు చాలా మంది, కానీ అప్పుడు అమ్మకూడదు. అప్పుడు 80 పెట్టి అదే కంపెనీలో ఇంకో షేర్ కొనండి. అప్పుడు మీ 2 షేర్ల యావరేజ్ మీద 90 రూపాయలు పెట్టుకున్నట్టు. ఫస్ట్ షేర్ మీరు 100 రూపాయలు పెట్టుకున్నారు, రెండో షేర్ 80 రూపాయలు పెట్టుకున్నారు, యావరేజ్ మీద 90 రూపాయలు పెట్టి కొన్నట్టు. అంటే ఫస్ట్ షేరు 100 రూపాయలు పెట్టి కొన్న దాని మీద ఇంకా 10 రూపాయలు తక్కువ కొన్నారు, అప్పుడు 2 షేర్లు కొన్నారు. ఎందుకంటే మీరు లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేశారు. షార్ట్ టర్మ్లో ఎన్నో అప్ అండ్ డౌన్స్ వస్తూనే ఉంటాయి. ఇన్ కేస్ మీ దగ్గర యావరేజ్ చేయడానికి డబ్బు లేదనుకోండి, వదిలేయండి, షేర్ తగ్గుతుంది మళ్ళీ పెరగచ్చు కూడా. అంతేగాని షార్ట్ టర్మ్లో వచ్చే లాస్ చూసి భయపడి ఫియర్ సేల్ చేసి లాస్ని బుక్ చేసుకోవద్దు. ఈ సూత్రం అంతా ఎప్పుడు వర్తించిద్ది అంటే మీరు మంచి స్టాక్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు, ఫండమెంటల్లీ స్ట్రాంగ్గా ఉండి వాళ్ళ బిజినెస్ బాగా జరిగే ఫ్యూచర్ డిమాండ్ ఉన్న స్టాక్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు మాత్రమే ఈ సూత్రం వర్కౌట్ అవుద్ది. అలాగే డైవర్సిఫికేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ముఖ్యంగా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి డైవర్సిఫికేషన్ చాలా ఇంపార్టెంట్. డైవర్సిఫికేషన్ అంటే ఏంటంటే ఒకటే సెక్టార్లో ఒకటే స్టాక్లో మీ మనీ మొత్తం పెట్టకుండా, అంటే మీ దగ్గర ఉన్న మనీ అంతా ఒకటే సెక్టార్లో పెట్టకుండా మల్టిపుల్ సెక్టార్లో మల్టిపుల్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకింగ్ సెక్టార్లో ఒక 2 స్టాక్స్, ఐటీ సెక్టార్లో 2 స్టాక్స్, పవర్ సెక్టార్లో ఒక 2 స్టాక్స్, అలాగా డైవర్సిఫికేషన్, మీ మనీని డైవర్సిఫై చేయాలి. ఇలా మల్టిపుల్ సెక్టార్లో మీ మనీ పెట్టడం వల్ల ఒక సెక్టార్ రీచ్ అవ్వలేకపోయినా ఇంకో సెక్టార్ గ్రోత్ అవ్వచ్చు ఫ్యూచర్లో.
మరీ ఎక్కువ స్టాక్స్ అవసరం లేదండి. బిగినర్కి ఒక 5 to 7 స్టాక్స్ చాలు. మరీ ఎక్కువ స్టాక్స్ అయినా ట్రేస్ చేయడం చాలా కష్టం అవుతుంది. ఎవరు కూడా వాట్సాప్లో, ఇన్స్టాలో, టెలిగ్రామ్లో ఇచ్చే టిప్స్ చూసి ఇన్వెస్ట్ చేయొద్దండి. ఓన్లీ కంపెనీ ప్రాఫిట్స్, సేల్స్, డెబ్ట్, ఫ్యూచర్ డిమాండ్ వీటిని చూసి మాత్రమే మీరు ఇన్వెస్ట్ చేసుకోండి. ఈ ఓన్ అనాలిసిస్ మాత్రమే ఫాలో అవ్వండి. కంపెనీ బిజినెస్, ప్రాఫిట్స్, డెబ్ట్స్, కంపెనీ ఫ్యూచర్ డిమాండ్ ఈ 4 మీకు క్లియర్ అయితే కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్గా వస్తుందండి. అంతేగాని ఎవరో చెప్పారని మాత్రం ఇన్వెస్ట్ చేయొద్దండి దయచేసి. అలాగే మీ మనీని ట్రేడింగ్లో డబుల్ చేస్తాం, ట్రిపుల్ చేస్తాం, మాకు మనీ ఇవ్వండి అని ఎవరైనా మనీ అడిగితే సింగిల్ రూపీ కూడా ఇవ్వద్దండి. అదంతా 101% అది మోసం, అదంతా ఫ్రాడ్. ఎందుకంటే మార్కెట్ని ఎవ్వరూ ప్రెడిక్ట్ చేయలేరు. మీకు ఒక విషయం తెలుసా, మార్కెట్లో ఒక రోజు ఎలా ఉంటుందో, ఒక రోజు కూడా కాదు, ఒక గంట ఎలా ఉంటుందో, ఒక స్టాక్ ఎలా పర్ఫార్మెన్స్ చేసిద్దో ఒక గంటలో ఏం జరుగుతుందో కూడా మార్కెట్లో ఎవ్వరూ చెప్పలేరు. అలా చెప్పే వాళ్ళే ఎవరైనా ఉంటే కోట్లు సంపాదించుకోవచ్చు. అంతేగాని మన డబ్బులు 2 3 చేయాలని, మనల్ని ఉద్ధరించాలని ఎవ్వరూ అనుకోరు. అదంతా ఫ్రాడ్. మన దగ్గర నుంచి డబ్బులు ఎలా తీసుకోవాలో చేసే టెక్నిక్లే తప్పించి ఎవ్వరు కూడా మార్కెట్ని ప్రెడిక్ట్ చేసి మేము మీ డబ్బులు అంత ఇస్తాం, ఇంత ఇస్తాం, అదంతా ఫ్రాడ్. వాళ్ళ డబ్బులే వాళ్ళు చేసుకోవచ్చుగా, మన దగ్గర డబ్బులు అడిగి చేయడం ఎందుకు? అంత నాలెడ్జే ఉంటే అది ఎవ్వరు చెప్పలేరు, ఎవరు చేయలేరు. అంత తెలిసిన వాళ్ళు ఎవరు పక్కన వాళ్ళకి చెప్పాలని చూడరు ఈ రోజుల్లో. వాళ్ళే సైలెంట్గా చేసుకొని వాళ్ళే కుబేర్లు అవుతారు, కానీ పక్కన వాళ్ళని బతికిద్దామని ఎవరు చూస్తారు ఈ రోజుల్లో చెప్పండి. సో ఇదండి ఈరోజు వీడియో. ఇప్పుడు మీకు ఒక చిన్న టాస్క్ అండి. మీరు ఏదైనా ఒక కంపెనీ గురించి గూగుల్లో సెర్చ్ చేయండి. ఆ కంపెనీ చేసే బిజినెస్ ఏంటి, లాస్ట్ 3 to 5 years వాళ్ళ సేల్స్ ఎలా ఉన్నాయి, ప్రాఫిట్ వస్తుందా, లాస్ వస్తుందా, డెబ్ట్ ఫ్రీ కంపెనీయా, అలాగే ప్రమోటర్స్ పర్సంటేజ్ ఎంత ఉంది, ప్రమోటర్స్ లాస్ట్ 1 year నుంచి పెరుగుతున్నారా, తగ్గుతున్నారా, లేదా అలాగే స్టేబుల్గా ఉన్నారా, ఒకసారి చెక్ చేయండి. ఏ కంపెనీ అయినా సరే. అలాగే మీ ఇంట్లో మీరు వాడే ఏదైనా ఒక ప్రోడక్ట్, ఆ ప్రోడక్ట్ ఏంటి, ఆ ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేసే కంపెనీ ఏంటి అని ఒక కామెంట్ చేయండి. అలాగే ఫైనల్గా అండి, ఈ వీడియో అర్థమైతేనే నెక్స్ట్ వీడియో చూడండి. ఇన్ కేస్ అర్థం కాకపోతే ఇంకోసారి చూడండి ఈ వీడియో. ఫస్ట్ ఈ స్టెప్ అర్థమైతేనే నెక్స్ట్ స్టెప్కి వెళ్తే అప్పుడు మాత్రమే మనం నేర్చుకోగలం అది ఏదైనా సరే. ఇది అర్థం కాకుండా ఏదో వీడియో చూసాం కదా నెక్స్ట్ వీడియో చూద్దాము అని కాదు. ఫస్ట్ ఈ సబ్జెక్ట్ అర్థమయ్యాక నెక్స్ట్ సబ్జెక్ట్కి వెళ్దాం. అలాగే డే 4లో ETF అంటే ఏంటి, మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటి, బిగినర్స్కి ఏదైతే మంచిది అని ఫుల్ డీటెయిల్స్ నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతకన్నా ముందు ఈ వీడియో నచ్చితే వీడియో లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను కొత్త వీడియో పెట్టగానే మీకే ముందు నోటిఫికేషన్గా వచ్చేస్తుంది.